ఐపీఎల్ 2026 లో క్వాలిఫైర్ 2 మ్యాచ్ కు అంతా సిద్ధమైంది. చండీగఢ్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. రెండు జట్లు ఫైనల్ చేరాలనే పట్టుదలతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. ఈ మ్యాచ్ లో యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపై బ్యాటింగ్ పై భారీ ఆశలు పెట్టుకుంది రాజస్థాన్. అటు వైభవ్ ను అడ్డుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది గిల్ సేన. ఐపీఎల్ 2026 చివరి దశకు చేరింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. చండీగఢ్లోని ముల్లాన్పూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై విజయంతో మంచి ఊపులో ఉంది ఆర్ఆర్ టీం. అటు క్వాలిఫైర్ 1 మ్యాచ్లో ఆర్సీబీపై ఓడిన గుజరాత్ ఎలాగైనా గెలిచి ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఉంది. రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్లో సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. దీంతో హై వోల్టేజ్ మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. రాజస్థాన్ పై గెలిచి ఫైనల్ చేరాలని ప్లాన్ చేస్తోంది గుజరాత్. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో చేసిన పొరపాట్లు రిపీట్ కాకుండా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. బ్యాటింగ్లో కెప్టెన్ గిల్ తో పాటు సాయి సుదర్శన్, బట్లర్ పైనే టీం ఆధారపడుతోంది. ఈ ముగ్గురు విఫలమైతే తర్వాత ఆదుకునే బ్యాటింగ్ డెప్త్ లేకపోవడం గుజరాత్ కు మైనస్ గా మారింది. నిశాంత్ సింధు, సుందర్, హోల్డర్ స్థాయికి తగ్గట్లు రాణించడం లేదు. ఆర్సీబీతో మ్యాచ్లో రాహుల్ తెవాటియా ఫామ్ లోకి రావడం కొంత సానుకూల అంశం. అటు బౌలింగ్లో సిరాజ్, రబాడా, హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్తో స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో అందరి దృష్టి యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీపైనే ఉంది. రాజస్థాన్ టీం బ్యాటింగ్కు వైభవ్ వెన్నెముకలా నిలుస్తున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్తో మ్యాచ్ను వన్ సైడ్ చేసేస్తున్నాడు. దీంతో ఈ వండర్ కిడ్ను అడ్డుకోవడంపైనే గుజరాత్ విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. హైదరాబాద్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో కేవలం 29 బాల్స్లోనే 97 రన్స్ చేసి విధ్వంసం సృష్టించాడు సూర్యవంశీ. దీంతో వీలైనంత త్వరగా వైభవ్ను అవుట్ చేయడానికి వ్యూహాలు రచిస్తోంది గుజరాత్ జట్టు. సూర్యవంశీతో పాటు ఓపెనర్ జైస్వాల్, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ రాణిస్తే రాజస్థాన్కు తిరుగుండదు. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ను జోఫ్రా ఆర్చర్ ముందుండి నడిపిస్తున్నాడు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో టాప్ ఆర్డర్ ను అవుట్ చేశాడు. గుజరాత్ పైన అలాంటి ప్రదర్శనే చేయాలని టీం కోరుకుంటోంది. ఆర్చర్ కు తోడు బర్గర్, జడేజా, యశ్రాజ్ పుంజా చెలరేగితే రాజస్థాన్ ఫైనల్ కు చేరే అవకాశం ఉంది. మరోవైపు ఐపీఎల్లో రాజస్థాన్ పై గుజరాత్ టీం ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటి వరకు రెండు జట్లు 10 సార్లు తలపడగా 7 సార్లు గుజరాత్ జట్టునే విజయం వరించింది. క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గెలిచిన టీం ఫైనల్ చేరనుంది. ఇప్పటికే ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఢీకొననుంది. ఫైనల్ మ్యాచ్ ఈ నెల 31న అహ్మదాబాద్ వేదికగా జరగనుంది.